అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ ఆముదం సాగు విధానం, గోబీ పూల సాగులో అధిక దిగుబడికి మెలకువలు, వ్యవసాయానికి అనుబంధ రంగాలకు చేయూతనిస్తున్న అజోల్లా పెంపకంలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవల విస్తీర్ణం పెంచుకుంటున్న నూనె గింజల పంట ఆముదం. తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం పొందే అవకాశం ఉన్న పంట ఇది. ఆముదాన్ని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆముదాన్ని భేషుగ్గా సాగు చేసుకోవచ్చు. యాసంగి ఆముదం సాగుకు అక్టోబర్ మాసం అనుకూలం. మంచి యాజమాన్యంతో ఈ ఆరుతడి పంట నుంచి ఎకరాకు 12 నుంచి 15 క్వింటాల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. యాసంగి సాగుకు అనువైన ఆముదం రకాలు, సాగు విధానం గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ నళిని. ముఖ్యంగా ఆముదం పంటని కనుక మనం యాసంగిలో వేసుకున్నట్లయితే వర్షాధారంగా పండించే ఆముదం పంట కంటే ఎక్కువగా దిగుబడి పొందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆముదం రకాలను కనుక మనం చూసుకున్నట్లయితే భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి ICH 66, ICH 5, అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుంచి చూసుకున్నట్లయితే PCH 111 అనే రకాలు రైతులకి ఇప్పుడు వేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా నవభారత్ 22, అదేవిధంగా GCH 4 వంటి ప్రైవేటు విత్తనాలు కూడా రైతులకి అందుబాటులో ఉన్నాయి. ఆముదంని కనుక మనము 1 ఎకరానికి తీసుకోవాలి అనేసి అంటే హైబ్రిడ్లు అయితే 2 కేజీలు 1 ఎకరానికి సరిపోతుంది. ముఖ్యంగా ఆముదం పంటని అక్టోబర్ మొదటి వారం నుంచి అక్టోబర్ చివరి వారం లోపే విత్తుకుంటే మంచి దిగుబడులను పొందుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మనము ఆముదంని వరుసకి మధ్యలో 120 సెంటీమీటర్ల దూరం, మొక్కకి మధ్యలో 45 సెంటీమీటర్ల దూరం మనం విత్తుకోవాలి. కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే గుంటక సహాయంతో 45 రోజుల వరకే మనం ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే 1 ఎకరానికి మనకి 74 కిలోల యూరియాని, అదేవిధంగా 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని, 20 కేజీల పొటాషియం మనం వేసుకోవాలి. అదేవిధంగా ఎవరు కూడా DAP వేసుకోవద్దు. DAPని పైపాటుగా అస్సలు కూడా వాడుకోకూడదు. ఎందుకంటే ఆముదంలో ముఖ్యంగా నూనె గింజల పంట కాబట్టి నూనె శాతం పెరగడానికి మనకి సల్ఫర్ అనే ధాతువు ఉపయోగపడుతుంది. ఈ సల్ఫర్ అనే ధాతువు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మాత్రమే మనం వేసుకోవాలి. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం ఎప్పుడు వేసుకోవాలంటే ఆఖరి దిక్కులో మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంటుంది. యూరియాని కనుక మనం తీసుకున్నట్లయితే మొత్తము ఒకేసారి మొక్కకు అందించకుండా దఫలుగా మనం అందించుకోవాలి. 75 కిలోల యూరియాని మనము ముఖ్యంగా విత్తుకున్నప్పుడు లేదా విత్తేటప్పుడు మనం వేసుకోవాలి. విత్తుకున్న తర్వాత అయినా వేసుకోవాలి. 30 రోజుల తర్వాత 60 రోజుల తర్వాత కనుక మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంటుంది. మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే నీటి యాజమాన్యానికి వచ్చినట్లయితే ఆముదం పంటని అక్టోబర్ నెలలో కనుక విత్తుకున్నట్లయితే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఈ 3 నెలలో 12 నుంచి 15 రోజులకు ఒకసారి నీరు ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి సమయంలో కనుక మనం నీటిని ఇచ్చుకోవాలి అనేసి అంటే నీటిపారుదల చేసుకోవాలి
చేసుకోవడానికి 8 నుంచి 10 రోజులకు ఒకసారి నీటిని కనుక మనము మొక్కకు అందించినట్లయితే సరిపోతుంది. అదేవిధంగా మనకి పూత వచ్చే దశలో, పింద ఏర్పడే దశలో, కాయ ఏర్పడే దశలో కనుక నీటి ఎద్దడి లేకుండా అప్పుడు కనుక నీరు కనుక ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రబీలో కనుక మనం చూసుకున్నట్లయితే చీడపీడల నివారణకి ముఖ్యంగా పచ్చదోమ, తెల్లదోమ ఎక్కువగా రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పచ్చదోమ, తెల్లదోమ కనుక మనకు కనిపించినట్లయితే ప్రొఫెనోఫాస్ 2 ml per liter కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే దానిని ఈజీగా నివారించుకోవచ్చు. అదేవిధంగా సెమిలూపర్ స్పోడాప్టర్ అనేది ఆగస్టు నెలలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకవేళ రబీలో కూడా మనము గమనించినట్లయితే ప్రొఫెనోఫాస్ 2 ml కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే దాన్ని సరిగ్గా నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంట కాలం కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 100 నుంచి 110 రోజులకి మొదటి గెల వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి గెల వచ్చిన 25 నుంచి 30 రోజులకి మనకి రెండో గెల వస్తుంది. రెండో గెల వచ్చిన 20 నుంచి 30 రోజుల వరకు మూడో గెల వస్తుంది. 3 దశలలో మనము కోత కోసుకోవచ్చు. అదేవిధంగా ఆముదం పంటను ఎప్పుడు కోసుకోవాలంటే గింజ 75 నుంచి 80% వరకు బాగా నిండిన తర్వాత ఆకుపచ్చ నుంచి గోధుమ వర్ణంలోకి మారుతుంది. అప్పుడు మాత్రమే ఈ యొక్క ఆముదం పంటని కోత కోసుకోవాలి. అదేవిధంగా ఆముదం పంటని కోత కోసుకోవడానికి సికిచే సహాయంతో కనుక కోసుకున్నట్లయితే మనకి లేబర్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ రకమైన మేలైన యాజమాన్య పద్ధతులను ఉపయోగించడం వలన యాసంగి ఆముదంలో 10 నుంచి 12 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడులను పొందుకోవచ్చు. శీతాకాలంలో అందివచ్చే కూరగాయ పంటల్లో ప్రధానంగా చెప్పుకునేది కాలీఫ్లవర్. చలికాలపు వాతావరణం ఈ పంటకు చాలా అనువుగా ఉంటుంది. ఏడాదికి 3 పంటలు కాలీఫ్లవర్ నుంచి తీసుకునే అవకాశం ఉన్నా శీతాకాలంలో అయితే దిగుబడి, నాణ్యత కూడా బాగుంటుంది. కాలీఫ్లవర్ను గోబీ పువ్వుగా తెలంగాణలో వ్యవహరిస్తారు. గోబీ పువ్వులు పసుపు పచ్చగా ఉన్నా, విచ్చుకుపోయినా, పురుగులున్నా వాటికి మార్కెట్లో అసలు డిమాండ్ ఉండదు. మరి పూలు పెద్దగా, తెల్లగా, అందంగా, దృఢంగా పూయాలంటే అందుకు సాగులో కొన్ని మెలకువలు పాటించాలి. రైతులు వాటిపై అవగాహన పెంచుకుంటే మే మాసం మినహా ఏడాదంతా కాలీఫ్లవర్ సాగు చేసి లాభాలు ఆర్జించవచ్చు. ఎకరా పంట నుంచి 20 టన్నుల వరకు అధిక దిగుబడులతో పాటు నాణ్యత గల పంటను సాధించవచ్చు. కాలీఫ్లవర్ సాగులో రైతులు పాటించాల్సిన మెలకువల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని కూరగాయల ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ అనిత నుంచి తెలుసుకుందామా? మన తెలంగాణలో రబీలో పండించే పంటల్లో క్యాబేజ్, కాలీఫ్లవర్ అతి ముఖ్యమైన పంటలు. అయితే ఈ కాలీఫ్లవర్ పండించడానికి అనువైన నేలలు, ఒకవేళ నల్ల నేలలు ఉంటే కొద్దిగా ఇసుక శాతం ఎక్కువగా ఉంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఎర్ర నేలలు, కొంచెము ఒండ్రు నేలలు ఇవి ఎక్కువగా ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్కి అనుకూలంగా ఉంటాయి. కావలసిన ఉదజన సూచిక దాదాపు 5.5 నుంచి 6.5 వరకు కాలీఫ్లవర్ అనేది తట్టుకుంటుంది. ఈ సీడ్ రేట్ అంటే విత్తన మోతాదు విషయానికి వస్తే ఎకరానికి దాదాపు సూటి రకాలైతే ఒక 300 నుంచి 320 గ్రాముల దాకా పడుతుంది. ఒకవేళ హైబ్రిడ్స్ విషయానికి వస్తే మనకు ఒక 180 నుంచి 200 గ్రాముల దాకా విత్తనం పడుతుంది. కాలీఫ్లవర్ రకాల విషయానికి వస్తే స్వల్పకాలిక రకాలు అంటే దాదాపు మనకి ఒక 80 రోజుల్లో పంట వచ్చేస్తుంది. దీంట్లో పూసా అర్లీ సింథటిక్ అనేది స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఈ ఐసిఆర్ ఇన్స్టిట్యూట్స్ రిలీజ్ చేసిన వెరైటీస్. తర్వాత మధ్యస్థ రకంలో మనకి ఎక్కువగా స్నోబాల్ 16 అనేది, తర్వాత దీర్ఘకాలిక రకాల్లో స్నోబాల్ 1, స్నోబాల్ 2 ఇవన్నీ కూడా మనకి మంచి పాపులర్ వెరైటీస్. ఇకపోతే ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీస్ మహికో కానీ, ఇండో అమెరికన్ కానీ, నార్త్ సీడ్స్, విఎన్ఆర్ ఇలాంటివన్నిట్లో చాలా హైబ్రిడ్స్ రిలీజ్ అయ్యి మార్కెట్లో లభిస్తున్నాయి. నారుమడి విషయానికి వస్తే మనము ఒక 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, తర్వాత 15 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న నారుమడిని తయారు చేసుకోవాలి. మనకు ఒక 40 స్క్వేర్ మీటర్ల నారుమడితో మనం ఒక ఎకరా పొలంలో మనం నారు సరిపోతుంది. నారుమడిని మనం పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్, తర్వాత ఈ వేపపిండి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఈ నారుమడిని తయారు చేసుకోవాలి. ఈ నారుమడి కూడా నీళ్లు నిల్వకుండా ఎత్తైన స్థలంలో ఉంచుకోవాలి. అయితే విత్తనం వరుసల్లో వేస్తున్నప్పుడు మనము దాన్ని కొంచెం ఇసుకలో కలిపి వేసుకున్నట్టయితే దానికి మంచి మొలక శాతం బాగా ఉంటుంది.
మనము ఈ నారు వేసిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత రసం పీల్చే పురుగులు ఏమైనా ఉన్నట్టయితే ఈ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, తర్వాత ఈ తెగుళ్ళు అంటే డాంపింగ్ ఆఫ్ వేరికుళ్ళు కానీ ఉండి నారు పడిపోతున్నట్టయితే మనము ఈ సాఫ్ అనే మందు కార్బండజిమ్ ప్లస్ మ్యాంకోజబ్ ఒక 2 గ్రాములు నీటికి కలుపుకొని ఈ నారుమడి పైన తడుపుకున్నట్టయితే ఈ తెగుళ్ళు పురుగులు కూడా మనము తగ్గించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ ప్రోట్రేల ద్వారా కూడా మనము ఈ నారుమడిని తయారు చేసుకొని ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఈ ప్రోట్రేల ద్వారా మనకి విత్తనం ఎక్కువగా వేస్ట్ అవ్వదు. వేసిన ప్రతి ఒక్క గింజ కూడా మొలిసి మంచి నారు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నారు పెరిగిన తర్వాత 25 రోజుల్లో మనకి నారు తయారవుతుంది. తర్వాత ప్రధాన పొలంలో బాగా చివికిన పశువుల ఎరువు దాదాపు 8 నుంచి 10 టన్నుల వరకు వాడుకోవాలి. తర్వాత ఈ బోజలు చేసుకొని మనము ఈ స్వల్పకాలిక రకాలైతే 45 సెంటీమీటర్లు ఇంటూ 45 సెంటీమీటర్లు, ఒకవేళ దీర్ఘకాలిక రకాలైతే 45 ఇంటూ 60 సెంటీమీటర్ల చొప్పున మనము ఈ నారుని నాటుకోవాలి. ఎరువుల విషయానికి వస్తే ఈ ఎకరాకి ఒక 24 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 నుంచి 40 కిలోల వరకు ఈ పొటాష్ ఎకరానికి వేసుకోవచ్చు. అయితే మనం మట్టిని ఒకసారి పరీక్షించుకొని వాటిలో లోపాలను గమనించిన తరువాత ఈ ఎరువులను వేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన పాయింట్. అయితే ఈ మామూలుగా ఈ కాలీఫ్లవర్ వచ్చిన తర్వాత మనకి బటనింగ్ అంటే చిన్న చిన్న పువ్వులుగా వస్తూ ఉంటుంది కాలీఫ్లవర్. ఇది రకరకాల రీజన్స్ వలన వస్తుంది. ఒకటి ఏంటంటే ఈ నారు యొక్క ఏజ్, దాని వయసు మించినట్టయితే మనకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇంకొక రెండో రకంగా మనకి ఈ నత్రజని ఎరువులను అనేది విచక్షణ రహితంగా వాడటం వలన కూడా బటనింగ్ అంటే చిన్న పువ్వు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక రకాన్ని స్వల్పకాలంలో వేసిన, స్వల్పకాలిక రకాన్ని దీర్ఘకాలంలో వేసినా కానీ ఈ బటనింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. అయితే మనం మోతాదులోనే ఈ నత్రజని ఎరువు వాడుకోవాలి. అయితే ముఖ్యంగా మనకి ఈ స్వల్పకాలిక మరియు మధ్యస్థ రకాలు ముఖ్యంగా మనకి జూలై, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు వేసుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక రకాలైతే రబీలో అక్టోబర్, నవంబర్ నుంచి మనం వేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడి వస్తుంది. ఇక రెండో రకమైన ఫిజియలాజికల్ డిజార్డర్ ఈ బ్రౌనింగ్ అంటాము. ఈ తెల్లటి కాలీఫ్లవర్ మీద మనకి ఈ బ్రౌన్ కలర్ మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అది కూడా మార్కెట్లో ధర పలకదు. ఇది ముఖ్యంగా మనకి ఈ బోరాన్ లోపం వలన వస్తుంది. ఈ బోరాన్ అనేది కాలీఫ్లవర్కి చాలా ముఖ్యమైనది. అయితే ఆఖరి దుక్కిలో మనము ఒక 8 నుంచి 10 కిలోల చొప్పున బోరాన్ వేసుకోవాలి. అదేవిధంగా మనం పూత సమయంలో ఇది గమనించినట్టయితే బోరాక్స్ని ఒక 3 నుంచి 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే ఇంకొకటి విప్టైల్ డిసీజ్ అని వస్తుంది. మనకి ఇట్లా కాలీఫ్లవర్ పువ్వు మధ్యలో ఈకలాగా వచ్చేస్తుంది. అయితే ఇది ఎక్కువగా మనకి మాలిబ్డినం లోపం వలన వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అమోనియం మాలిబ్డేట్ అనేది మనము ఒక 400 గ్రాములు ఒక 200 లీటర్లో కలిపి యూనిఫామ్గా మనం పొలమంతా కూడా మనం పిచికారీ చేసుకున్నట్టయితే దీనిని నివారించుకోవచ్చు. ఇకపోతే నీటి యాజమాన్యం బరువైన నేలల్లో దాదాపు 10 రోజులకు ఒకసారి మనం నీటిని ఇవ్వడము, తేలిక నేలల్లో అయితే 5 నుంచి 7 రోజుల వ్యవధిలో మనము నీటిని ఇచ్చినట్టయితే మంచి దిగుబడి వస్తుంది. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే క్యాబేజీ మరియు కాలీఫ్లవర్లో మనకి డైమండ్ రెక్కల పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. డైమండ్ రెక్కల పురుగుని నివారించుకోవడానికి ముందుగా ప్రధాన పొలాన్ని మనం లోతుగా దుక్కి చేసుకోవాలి. ఈ మార్కెట్లో లభించే ఈ ఫిరోమోన్ ఎరలు, లింగాకర్షక బుట్టలు అనేవి ఒక ఎకరాకి 5 నుంచి 6 చొప్పున మనం పెట్టినట్టయితే వాటి ఉధృతిని మనము గమనించుకొని తర్వాత మనం పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని నివారించుకోవడానికి మనము ఈ స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా నోవాల్యూరాన్ అనేది 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ఈ ఒకవేళ పురుగు మందులు తగ్గించుకోవాలి అనుకుంటే ఈ బీటీ ద్రావణం 3 నుంచి 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, వీటితో పాటు వేప నూనె 3 నుంచి 5 మిల్లీలీటర్ల లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ డైమండ్ రెక్కల పురుగుని మనం నివారించుకోవచ్చు. మనము ఒక పురుగు మందు కొట్టిన తర్వాత పురుగు మందు యొక్క అవశేషాలు అందులో మిగిలిపోతాయి. అయితే కొంచెం ఈ గ్యాప్ ఇచ్చి కోయటం వలన ఒక 5 నుంచి 7 రోజుల వరకు గ్యాప్ ఇచ్చినట్టయితే ఆ పురుగు మందు అవశేషాలు
తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే మనకి కాలీఫ్లవర్లో పువ్వు మంచిగా తెల్లగా రావటానికి, పువ్వు ఏర్పడి వచ్చిన తర్వాత మనకి ఈ పువ్వు చుట్టూ ఉన్న ఆకులను చుట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసినట్టయితే దీన్ని బ్లాంచింగ్ అంటారు. అలా వేసుకున్నట్టయితే మనకి పువ్వు కలర్ మంచిగా వచ్చి మంచి సైజు, మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా పువ్వు సైజు ఒక 700-800 గ్రాము అయితే మనకు ఒక 6 నుంచి 7 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. ఒకవేళ పువ్వు సైజు 1 కేజీ దాకా వచ్చినట్టయితే 14 నుంచి 16 టన్నులు ఒక ఎకరానికి చొప్పున మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అటు పంటలకు ఎరువుగాను, ఇటు పశుగణాలకు మేతగాను ఉపయోగపడుతూ ఉభయతారకంగా ఉంటున్న నాచు మొక్క అజొల్ల. సాగు రంగంలో మొక్కలకు కావలసిన నత్రజని ఎరువును, అలానే పశువులు, జీవాలు, కోళ్లు, చేపలు, కుందేళ్ల పెరుగుదలకు అవసరమయ్యే పలు పోషకాలు, మాంసకృత్తులను అందించే మొక్క ఇది. అజొల్లాను రైతుల పాలిట కల్పతరువుగా చెబుతారు. గతంలో చెరువుల్లో విరివిగా పెరిగిన ఈ అజొల్లాను ఇప్పుడు రైతులు ఇంటి వద్దనే సొంతంగా పెంచుకుంటూ పశుగణాలకు మేతగా వినియోగిస్తున్నారు. అజొల్లా పెంపకంలో మెలకువలు, ఉపయోగాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వినయలక్ష్మి. అజొల్లాను శాస్త్రీయ పరంగా అజొల్లా పిన్నేట అని పిలుస్తారు. ఇది నీటిపై తేలియాడుతూ పెరిగే చిన్న ఫర్న్ జాతి మొక్క. ఈ మొక్కకు వాతావరణంలో ఉండేటటువంటి నత్రజనిని గ్రహించే శక్తి ఉన్నందువలన దీనిని వరి పొలంలో జీవన ఎరువుగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా అజొల్లాలో పెరుగుదలకు ఉపయోగపడే పోషకాలు ఎక్కువగా ఉన్నందువలన దీనిని పశువుల దానాగాను, చేపల దానాగాను, కోళ్ల దానాగాను కూడా ఉపయోగిస్తారు. రైతు స్థాయిలో అజొల్లాను పెంచుకోవడం ఎలాగా అంటే గనక ఇంటి దగ్గర ఖాళీ స్థలాల్లో కానీ పెరటి తోటల్లో ఎత్తైన నీరు నిలవని స్థలాన్ని ఎంపిక చేసుకొని చదును చేసుకొని 2.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, 9 అంగుళాల లోతు ఉండేలాగా గుంతను తీసుకొని ఇటుకలతో కానీ లేదంటే సిమెంట్తో కానీ దానిని పిట్లాగా తయారు చేసుకోవాలి. 3x3 మీటర్ల సైజు గల పాలిథిన్ షీటును పిట్లో పరుచుకోవాలి. తరువాత 2 నుంచి 5 కేజీల 2 రోజులు ఆరినటువంటి పేడను మరియు 40 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ లేదా రాక్ ఫాస్ఫేట్ను 10 లీటర్ల నీటిలో కలుపుకొని ఈ ద్రావణాన్ని గుంతలో వేసుకోవాలి. తరువాత గుంతకు 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు నీటిని నింపుకోవాలి. ఆ తరువాత 1 కిలో అజొల్లా మదర్ కల్చర్ను గుంతలో నీటిపై తేలియాడేలాగా సమానంగా వేసుకోవాలి. ప్రతి 7 రోజులకు ఒకసారి ఈ అజొల్లాకు 10 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మరియు 500 గ్రాముల పేడను కలుపుతూ ఉన్నట్లయితే కనుక అజొల్లా అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ప్రతి 10 రోజులకు ఒకసారి 25% నీటిని కనుక మారుస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యవంతమైన అజొల్లాను మనం పెంచుకోవచ్చు. 6 నెలలకు ఒకసారి గుంత మొత్తాన్ని శుభ్రపరిచి మరలా యథావిధిగా పేడ మరియు సూపర్ ఫాస్ఫేట్ ద్రావణాన్ని కలిపివేసి నీటిని నింపుకొని మరలా ఆ గుంతను అజొల్లా వాడకానికి ఉపయోగించుకోవచ్చు. అయితే అజొల్లా పెంపకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనగా ఉష్ణోగ్రత అనేది 20 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలాగా చూసుకోవాలి. సూర్యరశ్మి నేరుగా మొక్కపైన పడకుండా పందిరి లేదా షేడ్ నెట్ను ఏర్పాటు చేసుకోవాలి. పెరిగినటువంటి అజొల్లాను ఎప్పటికప్పుడు తీసుకొని ఉపయోగించుకోవాలి. లేనట్లయితే అజొల్లా పెరిగి ఎక్కువై జబ్బులు సోకే అవకాశం ఉంటుంది. అజొల్లా యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే కనుక మొదటిగా ఈ అజొల్లాకు వాతావరణంలో ఉండే నత్రజనిని స్థిరీకరించే గుణం ఉంది కాబట్టి వరి పొలాల్లో జీవన ఎరువుగా ఉపయోగిస్తారు. దీనిని జీవన ఎరువుగా ఉపయోగించడం వలన ఎరువుగా ఉపయోగపడమే కాకుండా కలుపును కూడా నివారించగలదు కొంతవరకు. అయితే వరి పొలానికి ఈ జీవన ఎరువును 2 విధాలుగా అందించవచ్చు. వరి పంట వేసే ముందు, అంతేకాకుండా వరి పంట వేసిన తర్వాత కూడా ఉపయోగించవచ్చు. వరి పంట వేసే 3 వారాల ముందు పొలంలో నీరు నిలగట్టి ఎకరాకు 15 నుంచి 20 కేజీల
అజొల్లా మదర్ కల్చర్ను నీటిపై సమానంగా వెదజల్లుకొని అభివృద్ధి పరచాలి. ఇలా అభివృద్ధి చెందిన అజొల్లాను పొలంలో కలియదున్నాలి. రెండవ పద్ధతి, వరి పంట వేసిన తరువాత నీరు నిలగట్టి ఎకరాకు 15 నుంచి 20 కేజీల అజొల్లా మదర్ కల్చర్ను వేసి దానిని 3 నుంచి 4 వారాల పాటు పెరగనిచ్చి తరువాత నీటిని తీసివేసి పొలంలో కలిసేలాగా కూలీలతో తొక్కించాలి. దీనివలన నత్రజని అనేది మొక్కలకు బాగా అంది దిగుబడి అనేది ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ అజొల్లాలో పెరుగుదలకు ఉపయోగపడేటటువంటి మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, పీచు పదార్థం, విటమిన్లు, కెరోటినాయిడ్స్ అన్నీ ఎక్కువగా ఉండడం వలన దీనిని పశువుల దానాగాను కూడా ఉపయోగిస్తారు. నీటిలో తేలియాడుతున్న ఈ అజొల్లాను ప్లాస్టిక్ జల్లెడతో బయటికి తీసి 2 నుంచి 3 సార్లు మంచినీటితో కడిగినట్లయితే పేడ వాసన కొంతవరకు తగ్గుతుంది. ఎంత కడిగినప్పటికీ ఎంతో కొంత పేడ వాసన ఉంటుంది కాబట్టి జీవాలు ఈ మేతను తీసుకోవడానికి అంతగా ఇష్టపెట్టుకోవు. కాబట్టి ఈ జీవాలకి ఈ అజొల్లాను అలవాటు చేయడం కోసం ముందుగా కొంత దానాలో అజొల్లాను కూడా కలిపి అలవాటు చేసినట్లయితే కొన్ని రోజులు ఆ తరువాత మనం మొత్తంగా అజొల్లాను దానాగా పశువులకు ఉపయోగించవచ్చు. దీనివలన పశువుల పాలలో వెన్న శాతం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక దానాకు పెట్టే ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. కోళ్ల పరిశ్రమలో దానాకు ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి అజొల్లా పెంపకం అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి తక్కువ ఖర్చుతో పెంచే అజొల్లాను విరివిగా పెంచుకొని ఉపయోగించుకొని ఖర్చు తగ్గించుకొని ఎక్కువ ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాము. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో అధిక వర్షాలతో వరి పంటంతా పనికిరాకుండా పోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పంట దెబ్బతినగా కుర్తివాడ, ఎల్లాపూర్, గాంధారిపల్లి, ఆరేపల్లి, యూసుపేట గ్రామాల్లో పొట్టదశకొచ్చిన పంటంతా వాననీటికి కుళ్లిపోయిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. సింగూరు నుంచి వచ్చిన వరద జలాలతో మంజీరాకు వరద పోటెత్తి పంటలను ముంచేసిందంటూ రైతులు వాపోతున్నారు. వేలల్లో పెట్టుబడులు పెట్టామని కనీస దిగుబడులు కూడా రావని ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలంటూ రైతులు వేడుకుంటున్నారు. మెదక్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మంజీరా నది అనేటువంటిది ఉగ్రరూపం దాల్చడంతో 1,24,000 క్యూసెక్ల వరద నీరు అనేటువంటిది మనకు ఈ మంజీరా నుంచి ప్రవహించడం అనేటువంటి జరిగింది. అయితే దాంతో ఈ మెదక్ జిల్లా పాపన్నపేట మండలానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో భారీ ఎత్తున నష్టం అనేటువంటి జరిగింది. 1000 ఎకరాల పంట అనేటువంటిది నీట మునిగి పూర్తిగా రైతాంగానికి నష్టం అనేటువంటి వాటిలో జరిగింది. దాదాపు ఒక నెల రోజుల్లో తడి తప్పిద్దాం అనుకున్నటువంటి సందర్భంలో పూర్తిగా రైతాంగాన్ని నిండా ముంచి అసలు ఏమి కూడా మిగిల్చినటువంటి పరిస్థితి అయితే ఈ పాపన్నపేట మండలంలో కొన్ని గ్రామాల్లో ఏర్పడ్డది. మనం ప్రస్తుతం కుర్తివాడ గ్రామంలో ఉన్నాం. అయితే కొంతమంది రైతులు మనతో ఉన్నారు. అయితే అసలు ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని ఎకరాల వరకు నాటేసారు, ఎన్ని ఎకరాల వరకు మునిగింది? ఒక 11 ఎకరాలు నాటేసిన, 8 ఎకరాలు పుట్టకు వచ్చింది. ఆల్రెడీ ఒకటి బయలుదేరే టైంలో వేరు వచ్చింది, కంప్లీట్ మునిగింది. మిగతా ఒక 3 ఎకరాలు 2 రోజులు ఉండి పోయినాయి కాబట్టి అది ఇంత వడ్లు అయితే అందులో. మీరు ఎన్ని ఎకరాల వరకు నాటేసారు? మీ వరి ఎలా ఉండే, పుట్ట దశకున్నా ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, వరి పరిస్థితి ఎలా ఉంది, మంజీరా ఉగ్రరూపానికి ఏ విధంగా ఉంది? నేను 15 ఎకరాలు వరి నాటేశాను. గత కురిసిన వర్షాలు సింగూరు డ్యామ్ నుంచి కానీ మన పోచారం డ్యామ్ నుంచి కానీ ఒకేసారి సింగూరు డ్యామ్ నుంచి 1,00,000 క్యూసెక్లు, పోచారం డ్యామ్ నుంచి 1,20,000 క్యూసెక్లు, పసుపేట నుంచి 70,000 క్యూసెక్లు నీళ్ళు ఒకేసారి వచ్చిన తర్వాత వరద వచ్చింది కాబట్టి ఈ నష్టం జరిగింది. మా కుర్తివాడ గ్రామంలో 800 ఎకరాలు ఏం కూడా రాదు, ఎందుకంటే మొత్తం కంప్లీట్గా 800 ఎకరాలు, ఎందుకంటే 15 రోజుల పాటు నీళ్ళు ఉన్నాయి. మేము 15 ఎకరాలు నాటేసిన, 15 ఎకరాల 3 ఎకరాలే మా పంట పండుతుంది. మొత్తం 11 ఎకరాలు మాత్రం మొత్తం పోయింది. మేము సుమారు ఒక ఎకరాకు 40,000 పెట్టుబడి పెట్టినాం కానీ అందులో ఒక్క ఇత్తు కూడా ఏది రాదు. ఇసుక మీటర్లు కూడా పెట్టినాయి. మేము ఒక 20 ఎకరాలు దాకా వేసినాం. మాకు ఒక 9 ఎకరాలు మునిగిపోయింది. 11 ఎకరాలు అవుతుంది. అంటే అందులో ఒక 20% పోయినా కొంత అవుతుంది. దాదాపుగా ఇక్కడ చూసినట్టయితే కుర్తివాడ గ్రామమే కాకుండా ఇటు ఆరేపల్లి కానివ్వండి, తర్వాత గాంధారపల్లి కానివ్వండి, యూసిపేట, ఎల్లాపూర ఈ గ్రామాల్లో దాదాపుగా 1000 ఎకరాల్లో ఈ మంజీరా నది యొక్క ఉగ్రరూపానికి పూర్తిగా నష్టం అనేటువంటి వాటిలో జరిగింది. అయితే ఒక నెల రోజులైతే దాదాపుగా వీళ్ళు కోసుకునేటువంటి దశలో ఈ వర్షానికి మనకు ఈ వరద ఉధృతికి పూర్తిగా నష్టం వాటిల్లడం అనేటువంటిది జరిగింది. మెదక్ శేఖర్, కుర్తివాడ నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.